నమస్తే. చాలా రోజుల తర్వాత మీ అందరి అభిమాన నాయకుడు అనాలో మీరందరూ ముద్దుగా రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా! ఏదో గుట్కా అని, గిట్కా అని లేదంటే ఆహ్, త త ఏదో ఏదేదో తినేసొచ్చి మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్ పెట్టి అనుకుని గతంలో చాలామంది మీ అభిమానులు మాట్లాడుకున్నారు కదా! అటువంటి నాయకుడు మరలా సుమారుగా 18 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చారు. ఒక్కసారిగా ఆ నాయకుడికి ఆ దురాభిమానుల తరపున మనందరం ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆయన ఎవరో మీకు ఏ పాటికి అర్థమై ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడు విర్రవీగి నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక మాజీ మంత్రి. ఆడొక సన్నాసి, ఆడొక ముసిలిముండా కొడుకు, ఆడొక 420, ఆ హీరో సీకేసిన తాట్యంకలా ఉంటాడు. రజనీకాంత్ గురించి. రజనీకాంత్ గారికి అసలు తమిళనాడు తప్ప ఇక్కడ ఫ్యాన్సే లేరంట. ఈయన ఎక్కడ పడుకున్నాడో లేదంటే ఈయన ఏ గ్రహంలో బతుకుతున్నాడో తెలియదు. కానీ అట్లాంటి మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా స్క్రీన్ మీద కనబడి మరలా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను 18 నెలల తర్వాత ఇలాగ వచ్చాను, ఆరోగ్యం సహకరించలేదు, పైపెచ్చు ఏదో సర్జరీ అయ్యింది అని. కానీ గతంలో మనకు చాలా చోట్ల వైరల్ అయిన అంశాలు ఏమిటంటే ఈయన అదేంటది కేవలం అరెస్టులను తప్పించుకోవడానికే ఈయన నాటకాలు ఆడారని కొంతమంది వైరల్ చేశారు. మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు చేస్తుందంట. నిజంగా కక్ష సాధింపులైతే ఈ పాటికి జైల్స్లో కొత్త బ్లాకులు కట్టాలి. నేను ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాను. నిజంగా అలా అయితే వీళ్ళు ఈ పాటికి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి నిర్భయంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను శ్రమించను అని స్టేట్మెంట్లు ఇవ్వరు. అయితే ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో జ్ఞానోదయం అయ్యిందో లేదా తెలిసొచ్చిందో తెలియదు, కానీ ఓ మోస్తరు పద్ధతిగానే మాట్లాడారు. అంటే ఇలా తప్పులేదు. మా నాయకుడు మరలా ముఖ్యమంత్రి చేసుకోవడానికి అహర్నిశలో శ్రమిస్తాం, రాత్రనక పగలనక కష్టపడతాం, ఇది ఆయన గెలుపు సాధ్యమయ్యే వరకు ఎక్కడికైనా వెళ్తాం, సప్త సముద్రాలను ఇస్తాం. ఇవి మాట్లాడండి. ఇవి మాటలు రాకే, ఈ మాట్లాడడం చేత కాకే నోటికొచ్చిన అంటే మీ బ్యాక్గ్రౌండ్ అదే కదా. ఎట్లాంటి మాటలు ఆడే బ్యాక్గ్రౌండ్కి వచ్చారంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే అలాంటి మాటలే వస్తాయి. ఇప్పుడు వేద పాఠశాలలో చదువుకున్నాడికి అటువంటి మాటలు ఎందుకు వస్తాయి? రావు. ఒక స్కూల్లో చదువుకున్నాడికి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? రావు. ఒక పద్ధతిగా గల కుటుంబం నుంచి పెరిగినోడికి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? రావు. ఎవరికైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ ఉంటుంది. పైపెచ్చు వాళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడిన ఈ మాజీ మంత్రి గారు కానీ ఇంకొంతమంది మంత్రులు గతంలో ఏ రేంజ్లో మాట్లాడారంటే, అంటే నెక్స్ట్ మా వాడే రాజు, కాంతారా చాప్టర్ 1 సినిమా చూశాను ఈ మధ్యకాలం. అందులో రాజు ఎప్పుడు తాగుబోతూ తిరిగిపోతూ, ఆ రాజు తాలూకా అనుచరులు కూడా తాగుబోతులు తిరిగిపోతులే. వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకి రాజు ఎలా నడిస్తే అలా నడిచి రాజా నువ్వు సూపరు, నువ్వు తోపు, ఎందుకు వీళ్ళు పబ్బం గడవాలిగా. సో అది రాజరికం కావాలంటే ఎన్నేళ్ళైనా వాడే రాజుగా ఉంటాడు, దిగిపోడు. మళ్ళీ నెక్స్ట్ వాడు కొడుకు వస్తే వస్తారు. అలాంటి ట్రాన్స్లో బతికేశారు కాబట్టి నెక్స్ట్ మా రాజు, మా ముఖ్యమంత్రి 30 ఏళ్ళు ఉంటాడు, తిరుగులేదు, చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోతాడు. ఏమైంది ఇప్పుడు? నేను ఎదురది ఆయన కానీ గెలిస్తే ఆయన బూటు నాకుతా, లేదంటే ఆయన బూట్ పాలిష్ చేస్తా, ఏవో అంటే మరి ప్రగల్భాలు అనాలా లేదా మేకపోతు గాంభీర్యం అనాలా ఏమనాలో తెలియదు. కానీ భయంకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకు సర్జరీ అయ్యింది, బాగోలేదు, అందుకే కలవలేదు, అదేం లేదు నేను వస్తాను. ఏమా మునుపటి ఫోర్స్ ఏమైంది? మీడియా మిత్రులు అడిగినప్పుడు కూడా ఏడ కనబడేది, కళ్ళేం దుబ్బాయా నీకు అని ప్రబోధించే అని రెస్పాండ్ అయ్యే ఈ స్థాయి మాజీ మంత్రులు ఇప్పుడు చాలా పద్ధతిగా, ఒద్దికగా, చాలా ప్లెజెంట్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటారు? అన్నీ అంటే కాలం కర్మం అన్నీ కలిసి రావాలి. కలిసి వస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ ఆవేశము, ఆ కోపము, ఈ ఏవేవో అంటారు చూసారు, అరిషడ్ వర్గాలు ఏవో అంటారు, అవన్నీ ఒక్కొక్కటిగా సిజరింగ్ అవుతాయి. టైం రావాలి. దానికి కాలమే పరిష్కారం చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నిజంగా కూటమి ప్రభుత్వం కానీ అలాంటి కక్ష సాధింపుగా తీసుకున్నట్టయితే ఈ పాటికి ఒక్కొక్కడికి ఆ బోరుగొడ్డ అనిల్ పరిస్థితి వచ్చి ఉండాలి. కానీ రాలేదే, అలా చేయలేదే. తల్లిలాంటి పార్టీకి టికెట్ ఇచ్చి తల్లిలాంటి దాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అవమానించారు. అది ఆ ఉసురు ఇది తగలకు మానదు, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇప్పుడు పెద్ద
అదేదో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని అన్నట్టుగా అంత పద్ధతిగా ఒద్దిగ్గా మాట్లాడేసరికి ఆశ్చర్యం అనిపించింది. మనిషి కూడా బాగా చిక్కిపోయారు. ఎందుకు చిక్కిపోయారు? అనారోగ్యం వల్ల, లేదా మిగతా టెన్షన్స్ వల్ల? ఎప్పుడైతే మొదటి రౌండ్లోనే కౌంటింగ్కి ఒక్కొక్కటిగా స్టెప్ బ్యాక్ అవుతుంటే, ఆయన సింగిల్గా నడుచుకెళ్ళిపోతుంటే, ఆ నెక్స్ట్ డేనే ఆ ఈవినింగో చాలామంది స్థానికంగా ఉండే కార్యకర్తలే, ఏంటి ప్రజలు కూడా, కార్యకర్తలు అంటే మళ్ళీ ఒక పార్టీకి సంబంధించిన కాదు, ప్రజలందరూ కూడా కోడిగుడ్లు టమాటాలు తీసుకుని ఇంటి మీదకి వెళ్ళారు. నిజంగా ఆయనకి అంత ఆదరణ ఉండి, ఆయనకి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకుడికి అంత ఆదరణ ఉంటే వాళ్ళందరూ కవచాలను నిలబడాలిగా. ఇంట్లోంచి బయటికి కూడా రాలే. ఏమయ్యారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ఎప్పుడైతే పలానా ఎలిగేషన్ మీద బాబు గారికి వారంటీ వెళ్తుంది, అరెస్ట్ అవుతున్నా అనేసరికి గుండెలు నొప్పి, ముట్టిలో నొప్పి, అక్కడ నొప్పి, ఎక్కడ సర్జరీ అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడండి, రాజకీయం చేయండి. ప్రైవేటీకరణ ఏదో చెప్పి వ్యతిరేకించండి. 1,000,000 సంతకాలు కాకపోతే 100 బైక్ ర్యాలీలు చేయండి. ఎంత నిన్న లేదు మొన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక వీడియో చేశారు ఎవరో, ఆయన పేరు నాన్నగారు, అరే సన్నాసిన్నారు సన్నాసి ఒకడు, ఇంకో ఆయన ఎవరు అంబటి గారు, నువ్వు నిజంగా దమ్మును మగాడు అయితే నువ్వు ఎమ్మెల్యే గెలిచూడు. రోజా గారు, ఆయన ఎమ్మెల్యేనే కార్పొరేట్గా గెలవలేడు, ఆయన ఎమ్మెల్యే గురించి ఏంటంటే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంట. ఆ డైలాగ్ ఎవరిది? రావు గోపాలరావు గారిది. అంటే సినిమాలో విలన్ ఆయన, రియల్ లైఫ్లో. సో ఇట్లాంటి నాయకులు అసలు నోటికి వచ్చినట్టు మాట్లాడే సంస్కృతిని 2019 తర్వాత తెరలేపారు. అది చాలా తప్పు. మీకు చేతనైతే రాజకీయంగా, మిగతా పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదండి, అంత ఎక్స్ట్రీమ్గా తల్లిని, చెల్లిని, ఆలిని, భార్యని అందరినీ అలా విమర్శించుకుని వెళ్తే ఏమవుతుంది సార్? మీకు ఏం ఆనందం అండి అది? ఆయన ఎవరు? వర్రా రవీందర్ రెడ్డి అంట, ఆయన మరీ టూ మచ్. షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని కూడా వదలలేదే, అంత భయంకరంగా ట్రోల్స్ చేశారే. షర్మిలమ్మ గారు ఎవరమ్మా? విజయమ్మ గారు ఎవరమ్మా? వాళ్ళని కూడా వదలరా? అంటే మీకు మానవత్వము, ఫీలింగ్స్, అయ్యో పాపభీతి అవే ఉండవా మీకు? సో అటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కటిగా చెక్ పెడుతున్నారు, పడుతుంది, వస్తుంది టైం. నిజంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తావన మళ్ళీ ఎక్కడ వినిపించట్లేదే. వీళ్ళు మళ్ళీ తలుచుకొని వీళ్ళే భయపడుతున్నారు. అందుకే ఎక్కడ మళ్ళీ రెడ్ బుక్ కళ్ళకు కూడా వస్తున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా, పద్ధతిగా, ఎల్కేజీ అబ్బాయిలాగా నేను ఒంట్లో బాగాలేకపోవడంలో రాలేకపోయాను, మరలా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తాను, సేవలకి అన్నిటికి కూడా కార్యకర్తలకు ముందు నిలబడతాను. నిలబడండి, చేయండి, ఇది చేయండి, రాజకీయం చేయండి, చూద్దాం ఎంతవరకు నిలబడతారు. వెయిట్ అండ్ సీ.